హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. నేను మీ ఇమ్రాన్. ఈ రోజు ఒక చక్కటి టాపిక్ తో మీ ముందు వచ్చినాను. అదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఫైండ్ చేశారు, ఎవరు ఫైండ్ చేశారు, అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ అవి ఎప్పుడు మనం యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఓకే, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకేనా, చాలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, చాలా చక్కటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను మీకు ఒక 2-3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని మొత్తం మాస్టర్ చేయాలి అనుకుంటే గనక మా ఒక అకాడమీని జాయిన్ చేయండి. డెఫినెట్ గా మీకు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ తో పాటు స్ట్రాటజీ ప్రొవైడింగ్స్ ఉంటాయి. అండ్ క్యాండిల్ స్టిక్స్ టెక్నికల్ అనాలిసిస్ లో మనకి ప్రైస్ యాక్షన్స్ లా క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, అండ్ ట్రెండ్స్ ఉంటాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, లైక్ హౌ టు డ్రా ద ట్రెండ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనం టాపిక్ లకు వెళ్తే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మన రోజువారీ ఒక చార్ట్ ని ఓపెన్ చేస్తే కనుక అక్కడ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అని 2 క్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ చార్ట్ ఇలా అంటే అలా ఎలాగో పోతూ ఉంటుంది. లైక్ వి కాంట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ప్రైస్ ఎలా పోతుంది, పైకి పోతుందా కిందికి పోతుంది అని. బట్ ఆ చార్ట్ ని మనం అనలైజ్ చేయలేకపోతాము. సో దానికోసమే మనము మా అకాడమీ ఉంది. ఓకే, బుల్ ట్రెండ్స్ అకాడమీ మీకోసమే ఉంది. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నమాట. ఓకే, క్యాండిల్ స్టిక్స్. సో క్యాండిల్ స్టిక్స్ ఒక హిస్టరీ కనుక మనం చూసినట్లయితే 18th సెంచరీలో మనకి ఒక జపానీస్ రైస్ ట్రేడర్, తన పేరు వచ్చేసి హోమ్మా అని. తిను వచ్చేసి రోజువారీ లైక్ ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది అని వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఓకే, సో ఆ రోజుల్లో జపాన్ లో రైస్ చాలా డిమాండ్ ఉంది. సో చాలా ఎక్కువ మంది కొంటున్నారు అనమాట. సో తనకి ఎంత డిమాండ్ ఉంది, ఎంత నేను సప్లై చేయగలను, నాకు మన ఫార్మర్స్ ఇంకా ఎంత నేను కొనగలను అని ఒక లెక్క, ఐ మీన్ వెన్ హీస్ క్యాలిక్యులేటింగ్. ఓకేనా, వాడు థింకింగ్ లో పుట్టిండేదే మనకి ఒక క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, తను ఎలా చేశాడంటే క్యాండిల్ స్టిక్స్ ఇలా చేశాడు. సో లైక్ దిస్ క్యాండిల్ స్టిక్స్ అనేది తను ఇంప్లిమెంట్ చేశాడు. దాన్ని మన ఒక రెవల్యూషన్ అనేది, లైక్ వెస్ట్రన్ రెవల్యూషన్ అనేది మనకి స్టీవ్ నిక్స్ అని 1991 లో తను వచ్చేసి వెస్ట్రన్ వరల్డ్ కి పరిచయం చేస్తారు. ఎవరు? లైక్ స్టీవ్ నిక్సన్ అని. ఓకేనా, ఎప్పుడు 1991 లా. ఇప్పుడు ఏమి మనం చార్ట్ చూస్తున్నామో, గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే బయ్యర్స్ ఎక్కువ ఉంటారు, రెడ్ కలర్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, సో దాన్ని వచ్చేసి ఒక మోడర్న్ క్యాండిల్ స్టిక్స్ ని మనకి నిక్సన్ అనేది 1991 లో మన ఒక వెస్ట్రన్ వరల్డ్స్ కి, అంటే లైక్ వరల్డ్ కి పరిచయం చేసినాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఏ క్యాండిల్స్ ఎలా ఉంటాయి? ఓకేనా, దేర్ ఇస్ ఎ 2 టైప్ ఆఫ్ క్యాండిల్స్, 2. ఓకేనా, ఒకటి వచ్చేసి మనకి లైక్ గ్రీన్ కలర్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ ఇది ఫుల్ బాడీ అన్నమాట. ఇది దీని బయ్యర్స్ ఎక్కువ కంట్రోల్లో ఉన్నారు. లైక్ బయ్యర్స్ హ్యాస్ ఏ డామినేషన్, దే ఆర్ డామినేటింగ్ ఆన్ సెల్లర్స్. ఇక్కడ సెల్లర్ అనేది లేదు, ఓన్లీ బయ్యర్స్ ఉన్నారు. అంత పెద్ద క్యాండిల్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి అలాగే ఒక హియర్ గ్రీన్ అంటే రెడ్, ఐ మీన్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, రెడ్ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ క్యాండిల్ లా బయ్యర్స్ లేరు, ఓన్లీ సెల్లర్స్. దే హ్యావ్ కంట్రోల్, ఫుల్ పవర్ వాళ్ళు మన బయ్యర్స్ మీద సాధించారనమాట. ఓకే, ఏమైనా ఇలా ఒక వీక్ వస్తుంది. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ విక్? ఇది వచ్చేసి మనకి ఫుల్ బాడీ అన్నమాట. ఇది ఏమిది? ఫుల్ బాడీ. ఇది వచ్చేసి ఏమి? విక్ ఆర్ షాడో అంటాం. ఓకే, ఆర్ షాడో అంటాం. సో చూడండి, బయ్యర్స్ లైక్ సెల్లర్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చినారనమాట క్యాండిల్ ని. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? ఈ విక్ ఒక మీనింగ్ ఏమి అంటే సెల్లర్స్ పుష్ ద ప్రైస్ టిల్ హియర్. ఓకే, మళ్ళా ఏం చేశారు బయ్యర్స్? మళ్ళా
దే గాట్ ద కంట్రోల్ అండ్ దే టుక్ ద ప్రైస్ టు హయ్యర్ లెవెల్. ఓకే, ఇక్కడ ఏమైంది అంటే దిస్ ఈజ్ అ ఓపెన్, దిస్ ఈస్ క్లోజ్. ఓకేనా, ఇది వచ్చేసి ఓపెన్, సో ఇక్కడ చూడండి ఇది క్లోజ్ అన్నమాట. దిస్ ఈస్ క్లోజ్, దిస్ ఈస్ ఓపెన్ అండ్ దిస్ ఈస్ క్లోజ్, దిస్ ఈస్ ఓపెన్ అన్నమాట. ఓకేనా, ఎప్పుడే కానీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఉంది అంటే అది కింద ఓపెన్ అయ్యి పైకి క్లోజ్ అవుతుంది అని అర్థం. ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఉంది అంటే అది పైన క్లోజ్ ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే ఉంది అని అర్థం. ఓకేనా, వెరీ గైస్. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ పైకి ఇక్కడ నుండి ఇక్కడ క్లోజ్ అయింది అని అర్థం. ఓకేనా, ఇక్కడ బయ్యర్స్ ఫుల్ కంట్రోల్ లో ఉన్నారు అని. ఇక్కడ చూడండి ఓపెన్ ఇక్కడ అయింది, బయ్యర్స్ ఇక్కడ దాకా తీసుకుపోయారు, బట్ అక్కడ నుండి సెల్లర్స్ మళ్ళా మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది మన క్యాండిల్స్. ఓకే, సో క్లోజ్ అయ్యాయి. మన క్యాండిల్స్ లో ఎన్ని టైప్స్? ఫస్ట్ వచ్చేసి మనకి సింగిల్ క్యాండిల్ అన్నమాట. ఓకేనా, సింగిల్ క్యాండిల్. సెకండ్ వచ్చేసి మనకి డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. థర్డ్ వచ్చేసి మనకి ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఓకే, ఫోర్త్ వచ్చేసి మనకి మల్టిపల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అర్థం. ఓకేనా, సో ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు? చాలా సులువుగా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, ఎంతో మంది చాలా కష్టపడుతుంటారు. ఆప్షన్స్ బై చేయాలా, ఆప్షన్స్ బయ్యర్స్ ఉంటారు, బై చేసి ట్రాప్ అయిపోయింటారు. ఓకే, దే విల్ బి లైక్ ఎందుకు నేను బై చేస్తేనే ఎందుకు లాస్ అవుతా ఉంది అని. ఓకేనా, ఒక్క చూడండి ఇక్కడ మీకు ఒక కొన్ని సెలెక్టెడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూపిస్తాను, ఎందుకంటే అంతా నేను చూపించలేను కాబట్టి. సో ఒక సెలెక్టెడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూపిస్తాను, ఎలా వర్క్ చేస్తాయి, చక్కగా వర్క్ చేస్తాయి. ప్లస్ మీకు మొత్తం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కనుక మా టీమ్ ని సంప్రదించండి. ఓకే, మీరు స్టాక్ మార్కెట్ లో ఏమైనా లర్న్ చేయాలి అనుకుంటే కనుక మా టీమ్ ని సంప్రదించండి. డెఫినెట్ గా మీకు మేము హెల్ప్ చేస్తాం. ఓకే, మా ఇన్స్టిట్యూట్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, నౌ విల్ గో టు అ ఫ్యూ క్యాండిల్ స్టిక్స్ వి విల్ లో. ఓకేనా, బయింగ్ కి ఏది ఒక 2 క్యాండిల్ స్టిక్స్ మనం చూద్దాము, బయింగ్ కి ఎలా యూజ్ అవుతాయి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను మీకు డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని. ఓకేనా, సెకండ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ అని. ఇక చూడండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ మార్నింగ్ స్టార్ అని. ఎలా అవుతాయి ఫామ్ అవుతాయి చూడండి. ఇక్కడ మార్కెట్ ఫాల్ అవుతా ఉంటది. ఇక్కడ ఫస్ట్ ఏది ఫస్ట్ది బుల్లిష్ ఎంగల్ఫింగ్, మార్కెట్ ఫాల్ అవుతా ఉంటది. ఇలా ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ రెడ్ క్యాండిల్. అది మనకి సపోర్ట్ లెవెల్లో ఫామ్ కావాలి. ఇక్కడ మనకి వచ్చేసి ఈ క్యాండిల్ అనేది సపోర్ట్ లెవెల్ కి, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది మనకి సపోర్ట్ లెవెల్లో ఫామ్ అయితే గనక చాలా చక్కటి రివర్సల్ మనం చూడొచ్చు. ఓకే, బయింగ్ కి ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారు, లేదా స్టాక్ బయ్యర్స్ ఉన్నారు, ఎవరైతే ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నారో 5 minutes క్యాండిల్ స్టిక్స్ లో ఇది ఫామ్ అవుతా ఉంది అంటే డెఫినెట్ గా బై చేయండి. ఓకే, ఇక్కడ చూసారా దిస్ ఈజ్ ఎ సపోర్ట్ లెవెల్. ఎక్కడ మనకి ఒక సపోర్ట్ లెవెల్ లా ఇది అయిన తర్వాత ఏమైతుంది, ఇంకో క్యాండిల్ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఓకేనా, ఇంకా చూడండి ఎంత పెద్దగా మనకి ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. ఓకే, సో గైస్ ఇది చూస్తున్నారా, సో ఇలా ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఓకేనా, సో ఒక చిన్న సపోర్ట్ లెవెల్ చిన్న రెడ్ క్యాండిల్ దాన్ని ఎంగల్ఫ్ చేస్తున్నట్లు అంటే డామినేట్ చేస్తున్నట్లుగా చూస్తున్నారా దీని బాడీ. సో దీన్ని డామినేట్ చేసింది, దాన్ని ఏం చేసింది, ఎంగల్ఫ్ చేసింది. ఓకేనా, సో ఇదైన తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరుకుతుంది. ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకొని ఇక్కడ మనము ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని. సో మార్కెట్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది.
మార్కెట్ ఏమైతుంది, రివర్స్ అవుతుంది. ఓకేనా, మనము లైవ్ మార్కెట్ లో పోయి చూద్దాం. ఈ రోజు లైవ్ మార్కెట్ కూడా ఉంది, నేను లైవ్ మార్కెట్ లో చూపిస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఏమంటే మార్నింగ్ స్టార్. ఓకేనా, సో మార్నింగ్ స్టార్ అని, మార్నింగ్ స్టార్ ఇలా చూడండి, మార్కెట్ ఇలా పడతా ఉంటది. ఓకేనా, ఇక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది 3 క్యాండిల్స్ ప్యాటర్న్ అనమాట, అది 2 క్యాండిల్ ప్యాటర్న్. ఇక్కడ మనకి ఒక చిన్న గ్రీన్ గానీ లేదంటే రెడ్ క్యాండిల్ గానీ ఫామ్ అవుతుంది, ఫాలోడ్ బై ఒక పెద్ద క్యాండిల్ లో లైక్ దిస్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఇలా అట్ సపోర్ట్ లెవెల్, ఒక సపోర్ట్ లెవెల్ లా. ఓకేనా, సో ఇక్కడ మనము ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ లా మన ఎంట్రీ ఉంటది, ఇక్కడ మన ఎస్ఎల్ ఉంటది. 1:2 మన టార్గెట్ ఉంటది. ఓకేనా, ఇక్కడ ఎక్కడో టార్గెట్ ఉంటది, డెఫినెట్ గా హిట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా, ఇది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు కాన్ఫిడెంట్ వచ్చే విధంగా బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ ట్రేడ్ తీసుకోండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, సో గైస్ హ్యావ్ యు నో, ఐ థింక్ యు అండర్స్టాండ్. ఓకేనా గైస్, ఇక్కడ మనము ఎంట్రీ వచ్చేసి తీసుకున్నాం, స్టాప్ లాస్ అండ్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్. దీస్ ఆర్ ద డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ దిస్ ఇస్ ఎ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఓకే, సో లైవ్ మార్కెట్ లో కనుక మనం పోయినట్లయితే, ఇఫ్ యు సీ లైవ్ మార్కెట్ ఐ విల్ షో యూ. ఓకే, సో ఈ రోజు లైవ్ మార్కెట్ చాలా చక్కగా నడుస్తా ఉంది. 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక మనం వేసుకుంటే, 5 minutes ఎందుకు అంటే ఇంట్రాడేకి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో. ఓకే, నాట్ 15 minutes, 5 minutes చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, యూ కెన్ సీ హియర్, చూడండి ఇది ఒక సపోర్ట్ జోనా, ఇక్కడ చూస్తున్నారా, దిస్ ఈజ్ ఎ సపోర్ట్ జోన్. అండ్ ఇక్కడ చూడండి మనకి మార్కెట్ పడతా ఉంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ప్లస్ గ్రీన్ క్యాండిల్, దిస్ ఈజ్ ఎ మార్నింగ్ స్టార్. వాట్ ఈస్ దిస్, మార్నింగ్ స్టార్. సెల్ కి కూడా ఉంది ఈవినింగ్ స్టార్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది సెల్ కి కూడా, బట్ అది మనం క్లాస్ జాయిన్ అయిన తర్వాత మీరు డెఫినెట్ గా మేము క్లియర్ గా మీకు చెప్పేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మార్నింగ్ స్టార్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసినారు. ఓకేనా, అండ్ ఇఫ్ యు గో, సో అలాగే మనం కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ జోనా, ఇది ఒక సపోర్ట్ జోనా, ఇట్ ఇస్ ద సపోర్ట్ జోన్ రైట్. సో హియర్ ఇక్కడ చూడండి మనకి ఏమైంది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయింది. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయిందా, మార్కెట్ పడతా ఉంది. మనకు ఫస్ట్ కండిషన్ ఏంది, మార్కెట్ పడతా ఉండాలి, సపోర్ట్ జోన్ దగ్గర రావాలి. సపోర్ట్ జోన్ ఉందా, దెన్ ఒక రెడ్ క్యాండిల్ దాన్ని ఎంగల్ఫ్ చేసిన పెద్ద క్యాండిల్ లో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ మన ఎస్ఎల్ అనమాట. 1:2 అయిందా, టార్గెట్ అయిందా, టార్గెట్ అయిందా అండి, చూస్తున్నారా, టార్గెట్ డన్. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ మోర్, చూడండి ఇక్కడ ఇది ఒక ప్రీవియస్ డే సపోర్ట్ జోనా, ఇక చూస్తున్నారా, ప్రీవియస్ డే సపోర్ట్ జోనా. ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ ఎంగల్ఫింగ్ అయిందా, ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయింది. ఇక్కడ ఎంగల్ఫింగ్ అయిందా, ఇక్కడ మనకి మార్కెట్ పైకి పోయింది. పోయిందా లేదా, ఇట్ హాస్ గాన్ రైట్, ఇట్ హాస్ గాన్ రైట్. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ లో మార్కెట్ పడతా ఉంది. దిస్ ఈస్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఈవెన్ ఇట్ ఈస్ ఏ ట్విన్ టీజర్ బాటమ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ చాలా చక్కగా వర్క్ అవుతాయి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ జోనా, దిస్ ఇస్ సపోర్ట్ జోన్. మనకి ఇక్కడ చూస్తున్నారా, మార్నింగ్ స్టార్. ఓకే, హియర్ ఇట్ ఈస్ మార్నింగ్ స్టార్ అండ్ పైకి పోయింది మార్కెట్. ఇది చూడండి ఎంత చక్కగా ఈవినింగ్ స్టార్ చేసింది ప్యాటర్న్, చాలా చక్కగా ఈవినింగ్ స్టార్ చేసింది. ఓకే, సో ఇక్కడ చూడండి హ్యామర్ ఉంది, ఇక్కడ బిగ్ బార్ ఉంది, బిగ్ బార్ ఉంది, బిగ్ బార్ ఉంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, మనకు ఒక చార్ట్ లా చాలా లాట్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, బట్ ఐ కాంట్
able to explain here because of time shortage. Okay na? Chalo. Next. మనము ఎంగల్ఫింగ్ మళ్ళా మార్నింగ్ స్టార్ రెండు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇది ఒక సపోర్ట్ జోనా. ఇక్కడ చూడండి ఎంగల్ఫింగ్ అయిందా, మార్కెట్ 1:2 ఇచ్చిందా మనకి? ఎస్, డెఫినెట్ గా ఇచ్చింది. సరేనా? ఇక్కడ చూసారా, ఇది ఒక సపోర్ట్ జోన్, ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్. మన BTST కనుక తీసింటే BTST సూపర్ గా జరిగింది. ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీకు లైవ్ మార్కెట్ లా లైవ్ గా చూపిస్తాం మేము. క్యాండిల్ స్టిక్స్, ఏ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది, ఏ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది, ఎక్కడ ఛానల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రెండ్ లైన్స్ మనము డ్రా చేయొచ్చు అనేది మన బుల్ ట్రెండ్స్ అకాడమీ అనేది నేర్పిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ అ శాంపుల్. దర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. చాలా చక్కగా చెప్తాయి మనకి ఈ రోజు ప్రైస్ ఎలా పోతుంది, ఎలా వస్తుంది అని చెప్పి. చాలా మంది ఇది తెలియక లాస్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ నాలెడ్జ్ తీసుకోండి, మళ్ళీ ట్రేడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ రియలీ నేర్చుకోవాలి అంటే కనుక మా ఇన్స్టిట్యూట్ ని జాయిన్ చేయండి. మేము ఉన్నాము. ఓకే, ఇట్ ఈస్ మై ప్రామిస్. మీరు నేర్చుకుంటారు స్టాక్ మార్కెట్. ఐ విల్ టీచ్ యూ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.